ఎల్ల నరేష్ మాట్లాడుతాను. 18 మిలియన్స్ ఫాలోవర్స్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్ ఓల్గో వీడియో. థ్యాంక్ యూ. హాయ్ హలో వెల్కమ్ టు వోల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని. సో ఈ రోజు అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఫిలిం అండ్ ఆ ఇంట్రెస్టింగ్ ఫిలింలో వర్క్ చేసిన టీం అందరూ మనతో ఉన్నారు. ఇందుకీ ఏంటి ఆ ఇంట్రెస్టింగ్ ఫిలిం అంటే కనుక శంబాల సినిమా అనమాట. ఆది గారు మంచి మిస్టోరికల్ ఫిలింతో మన ముందుకు రాబోతున్నారు. అయితే ఇప్పుడు మూవీ టీం అంతా మనతో ఉన్నారు. డైరెక్టర్ గారు అండ్ రిమైనింగ్ కో యాక్టర్స్ అందరూ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు శంబాల గురించి అయితే తెలుసుకుందాం. బై ద వే ఈ సినిమా 25th అయితే మన ముందుకు వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా ఆలస్యం చేయకుండా మొత్తం అందరితో మాట్లాడదాం. నమస్తే. అందరిని ఇంట్రడ్యూస్ చేస్తా. మనందరికి బాగా తెలిసిన మధునందన్ గారు అండ్ ఇంకా బాగా తెలిసిన రామరాజ్ గారు అండ్ డైరెక్టర్ యుగేందర్ గారు అండ్ శివ కార్తిక్ గారు అనమాట. సో అందరూ మనందరికి బాగా తెలుసు అనమాట కదా. మీరు ప్రేక్షకులకి ఏం కొత్త కాదు, బాగా తెలిసిన వాళ్ళు. సో ఎలా అనిపిస్తుంది శంబాల గురించి మీ మాటల్లో తెలుసుకోవాలనుకుంటున్నా. ఫస్ట్ అయితే డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోదాం. ఇప్పుడే ఈ ఇంటర్వ్యూకే జాయిన్ అయ్యారు సార్. అసలు కథ ఎలా, ఎప్పుడు, ఎక్కడ పుట్టింది? ఇది ఒక ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ముందు నుంచి స్టార్ట్ అయింది స్టోరీ. ఓకే, అప్పుడు సీడ్ మొదలైంది. అంటే అక్కడ కాబట్టి లాస్ట్ 2.5 years నుండి యాక్టివ్గా వర్క్ చేయడం జరిగింది. బేసిక్ ఇట్స్ లైక్ ఒక థిమాటికల్ సబ్జెక్ట్, సైన్స్ వర్సెస్ శాస్త్రం. సో సైన్స్ కరెక్టా, శాస్త్రం కరెక్టా అనే ఒక చిన్న డిబేట్ తో స్టార్ట్ అయ్యి ఏది హౌ దే ఆర్ బోత్ లింక్డ్ అనే ఒక పాయింట్ నుండి స్టార్ట్ అయిన స్టోరీ. ఇంతకీ ఏది కరెక్ట్ ఏది గొప్ప అన్నది ఎండ్ అయ్యే వరకు మనకు తెలుస్తుందా సార్, లేదంటే ఎలా ఉంటుంది? సినిమా చూసి తెలుసుకోవాలి. ఓకే, బేసిక్ గా మన శాస్త్రంలో సైన్స్ ఉంటది. ఎగ్జాక్ట్లీ. సో బేసిక్ గా సైన్స్ అనే పదం మనం ఇప్పుడు ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చిన తర్వాత సైన్స్ అనే వర్డ్ కాయిన్ అయింది. కానీ దానికి ముందు నింటే మన శాస్త్రంలో ప్రతిదానికి ఒక లాజిక్ ఉంటుంది. సో మనం ఏ పని చేస్తామో ఒక లాజిక్ ఉంటుంది మన శాస్త్రంలో బేసిక్. సో దే బోత్ ఆర్ ఇంటర్లింక్డ్. ఓకే, సో శివ గారు మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఇందులో? నేను దీంట్లో బాలు అనే క్యారెక్టర్ ప్లే చేశానండి. బాలు మంచి బాలుడేనా? అంటే మల్టిపుల్గా ఉంటాడు. మల్టిపుల్గా ఉంటాడు. ఓకే, డిపెండ్ ఆన్ సిచ్యువేషన్స్. ఓకే, సినిమాలో దయ్యం తర్వాత దయ్యం అలా ఎడిట్ చేస్తుంటది క్యారెక్టర్. ఓకే, సో సర్పంచ్ సన్ రోల్ బిఫోర్ చేసిన ఫిలిమ్స్ అన్నిటికన్నా చాలా డిఫరెంట్ రోల్. నాకు సార్ క్యారెక్టర్ చెప్పగానే ఎస్ ఇది కదా నాకు కావాలి, సేమ్ ఫీలింగ్ ఉంది, సేమ్ ఫీలింగ్ అనిపించింది నాకు ఆ టైంలో. సో ట్రై టు డన్ మై బెస్ట్. సర్పంచ్ గారి సన్ అంటే ఎలా ఉంటారో నాకు తెలుసు, మేము చాలా సినిమాల్లో చూసాం. అలా ఉండదు, మీరు చూసినట్టు ఉండదు. ఓకే, డిఫరెంట్ గా అయితే ఉండదు. అవునా? కొత్తగా రెగ్యులర్ స్టీరియోటిపికల్ క్యారెక్టరైజేషన్ కాదన్నమాట. సో బాలు క్యారెక్టర్ కి దానికంటూ ఒక ఆర్క్ ఉంటది, ఒక ట్రావెల్, ఒక జర్నీ, అతనికంటూ ఒక గోల్స్. ఆ క్యారెక్టర్ తీసుకున్న డెసిషన్ బట్టే ఆ క్యారెక్టర్ మూవ్ ఆన్ అవుతా ఉంటది. ఓకే, అంటే గ్రే షేడ్స్ కూడా ఉన్నాయి, మల్టిపుల్ గా భయంకరంగా ఉన్నాయి గ్రే షేడ్స్ అనిపిస్తుంది నాకు ట్రైలర్ చూస్తే. అది సినిమా చూసాక మీకు అర్థమవుతుంది. డెఫినెట్ గా చెప్తా. రామరాజ్ గారు, అండ్ మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది సార్? నాది ఊరికి పెద్దమ్మ. అవును, శాస్త్రాల్ని 100% నమ్మే క్యారెక్టర్. నేను చెప్పే మాట ఊరంతా నమ్ముద్ది. లైక్ శివగామి నా మాటే శాసనం. శాసనం కాదు, లైక్ నేను అంటున్నా. they believe in me 100% because I know Vedas. వేదాలు తెలుసు, శాస్త్రం తెలుసు, అన్ని తెలుసు. They believe in me. One incident happens in the village where the hero has to enter and he 100% believes in only science. So science ki శాస్త్రానికి మధ్యలో ఉండే క్లాష్ నా క్యారెక్టర్. ఓకే సార్, అంటే నేను మీది ఒక పాత ఇంటర్వ్యూ చూశాను. మీకు అసలు యాక్టింగ్ సైడ్ ఇంట్రెస్ట్ లేదు అన్నట్టుగా ఒకటప్పుడు చూశాను. అది నిజమేనా సార్? చిన్నప్పుడు లేదా సార్? ఓకే, డన్. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది సార్? Now after 600 movies a question అడగడంలో అర్థమే లేదు. నైస్ ఆఫ్ యూ. అండ్ మధు గారు, మీరు ఎన్ని రకాల క్యారెక్టర్స్తో మమ్మల్ని అలరించారంటే స్టిల్ చాలా ఐకానిక్ క్యారెక్టర్స్ ఉంటాయి. నాకు ముఖ్యంగా మీ వాయిస్, ఆ పెక్యులారిటీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అనమాట. అంటే ఓ ఫ్రెండ్స్ బ్యాచ్లో ఉన్నప్పుడు ఆ ఫ్రెండ్ మిమ్మల్ని టీచ్ చేసినప్పుడు మీరు ఇబ్బంది పడుతూ వచ్చి ఆ టోన్ ఉంటుంది చూసారా, దానికి మా ఫ్రెండ్స్లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. థ్యాంక్ యూ. క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? మీరు అన్న ఫ్రెండ్స్ బ్యాచ్లో ఉంటూ అన్నారు కదా, ఇందులో ఫ్రెండ్ బ్యాచ్ కాకుండా ఆ బ్యాచ్లోంచి పక్కకు వచ్చి నాకంటూ ఒక సపరేట్ క్యారెక్టరైజేషన్, నాకంటూ ఒక సపరేట్ క్యారెక్టర్. వీడు దైవభక్తి విపరీతంగా ఉండి దేవుణ్ణి నమ్ముతూ భయం ఉండి అటు హీరోకి ఇటు మా ఊరి అంటే
ఊరోళ్ళకి అందరికీ మధ్యలో నలిగిపోయే క్యారెక్టర్ అనమాట. నా క్యారెక్టర్ Okay. పేరు సినిమాలో హనుమంతు. నాకొక ఫ్యామిలీ సపరేట్, ఆ ఫ్యామిలీ కథకి ఎలా లింక్ అయి ఉంది, ఆ ఫ్యామిలీకి నా ఫ్యామిలీకి హీరోకి గల కనెక్షన్ కనెక్షన్, ఉన్నాయి. హీరో నా ఫ్యామిలీతో ఎలా కనెక్ట్ అయ్యాడు, ఎలా నా ఫ్యామిలీని తన ఫ్యామిలీగా ఎలా ఊహించాడు, చేసుకున్నాడు. అడాప్ట్ చేసుకున్నాడు, అంతా ఉంటుంది సినిమాలో. ఓకే, బాగా ఇంపార్టెంట్ రోల్. ఇంపార్టెంట్ రోల్, యా. ఎవ్రీథింగ్ సినిమాలో ప్రతి ఒక్కటి బాగా ఇంపార్టెంట్ రోలే. ఆ బాగా అనేది ప్రతి దానికి పెట్టాలి. అవునా? ప్రతి క్యారెక్టర్ పెట్టాలి, భాగానికి బాగా అనే పదం పెట్టారు. చాలా బాగా కూడా ఉంటుంది. ఓకే, నాకు టీజర్ లో ఒక షాట్, లాస్ట్ షాట్ మీద అనుకుంటా నాకు తెలిసి, టీజర్ భయపడుతూ వచ్చి ఎత్తుకెళ్ళిపోతుంది. ఎస్, ఎవరు ఎత్తుకెళ్ళిపోయారనేది కూడా థియేటర్ లో ఏమో నాకు ఎందుకు ఈయన ఎత్తుకెళ్ళిపోయారని అనిపించింది. ఒక చిన్న గ్లిచ్ అలా అనిపించింది. మరి చూద్దాం ఏం జరుగుద్ది అన్నది. ఆయన ఎత్తుకెళ్ళిపోతారా? రామరాజు గారు మీరు బాగా కన్ఫ్యూజ్ చేస్తారు. డైరెక్టర్ గారు అందరినీ తీసుకెళ్లి 25వ తారీఖున థియేటర్లో అలా కూర్చోబెడతారు. అదైతే అర్థమైంది. సరే, యాక్చువల్ గా ఏ స్టోరీ లైన్ అప్ అయినా, ఏ పాయింట్ అయినా సరే, ఎక్కడో చోట మనం చూసిన కథల్లోంచి తీసుకుంటూ ఉంటాం. ఇందులో ఎంతవరకు రియల్ స్టోరీస్కి ఏమన్నా కనెక్షన్ ఉందా? అంటే బయట మీరు చూసినవి ఏమన్నా ఇందులో ఇన్బిల్డ్ చేసి? అంటే మన డెఫినెట్గా మన డైలీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ నుండి మనం మౌల్డ్ అవుతాం కదా, చిన్నప్పటి నుండి మనము చూసి మౌల్డ్ అయిన ఆ ఎక్స్పీరియన్సెస్ నుండి డెఫినెట్గా ఎనీ రైటర్ది అతను చూసిందే కదా, చూసింది మళ్ళీ అక్కడి నుండి ఊహ అనేది కొంచెం ఇమాజినేషన్కి వెళ్ళి అది రాసుకునే కథ. సో డెఫినెట్గా చాలా విషయాలు కొంచెం వాటి మీద బేస్ అయి ఉంటుంది. కాకుండా ఈ కథ ఏంటంటే లైక్ ఇట్ ట్రేసెస్ బ్యాక్ టు 10,000 years బ్యాక్ శివుడికి అంధకాసుడికి జరిగిన ఈ కథకు మూలం. సో అది మధ్యలో ఆ రివిలేషన్ ఏంది అది అనేది మనం ఆ హీరో ట్రావెల్ త్రూ మనం తెలుసుకుంటాం. అది నేను ఇలా పలానా హీరోని ఊహించుకుని రాసుకుంటున్నాను అని ఉంటుంది. సో మీరు ఫస్ట్ నుంచి అంటే ముందు కథ అంతా రాసుకున్నాక మన కథకి ఎవరో హీరోగా సెట్ అవుతారన్నది చూసారా, లేదంటే పలానా ఒక వ్యక్తిని ఎవరన్నా ఊహించుకుని ఈ స్టోరీని క్రియేట్ చేయడం జరిగిందంటే ఏం చెప్తారు? లేదండి, ఫస్ట్ స్టోరీ రాసుకున్న తర్వాత మళ్ళా ఇది జరిగింది. అంటే క్యారెక్టర్స్ స్టోరీ మొత్తం అన్ని రాసేసుకున్న తర్వాత మళ్ళీ దెన్ స్టార్టెడ్ ద కాస్టింగ్ ప్రాసెస్. ఆది గారు కావచ్చు అన్ని కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయిన ప్రాసెస్. ఫస్ట్ తోటే ఆది గారు ఉన్నారా, లేదంటే ఇంకెవరినన్నా? అంటే మాకు ఇంటర్నల్ గా డిస్కషన్ జరుగుతూ ఉంది ప్రొడ్యూసర్స్ కి మాకు అంతా. అంటే ఇప్పుడు స్టోరీ రాసిన తర్వాతే ఇప్పుడు నేనేమి అంటే ఆల్రెడీ హిట్ డైరెక్టర్ ఏం కాదు కాబట్టి నేను స్టోరీ మొత్తం బౌండ్ స్క్రిప్ట్ ప్రొడ్యూసర్స్కి ఇచ్చిన తర్వాతే మళ్ళీ అది వాళ్ళకి నచ్చినాకే మళ్ళీ ముందుకి వెళ్తుంది కదా. సో ఆ బౌండ్ స్క్రిప్ట్ అంతా అంతా అయిన తర్వాత ఏ హీరోకి చెప్దాం అది అనేసి ఒక డిస్కషన్ వచ్చినప్పుడు ఆది గారు మేనేజర్ ఉన్నారు గిరిధర్ గారు, మా ప్రొడ్యూసర్ గారు తెలుసు. ఏమంటే ఆది గారు ఎట్లుంటారు అని అంటే నాకు ఎట్లాంటి హీరో కావాలి అంటే హూ కెన్ ఎమోట్, హూ కెన్ ఫైట్, అంటే ఒక ఆల్రౌండ్ చేసేవాళ్ళు కావాలి. అంటే యాక్షన్ చేయగలగాలి, ఎమోషన్ పండించగలగాలి, ఒక కాకీనెస్, ఒక చిన్న సటిల్ హ్యూమర్ చేయగలగాలి. సో ఇవన్నీ కావాలన్నమాట. సో హోల్సమ్ హీరో కావాలి నాకు. మాట్లాడుకుంటున్నప్పుడు ఆది గారి పేరు వచ్చింది. ఆది గారు ఎట్లుంటారంటే ఆది గారు డెఫినెట్గా హీ హెస్ డిడ్ ఆల్ ద థింగ్స్. సో అప్పుడు ఆది గారు సో ఈ స్టోరీ చెప్పడం ఫస్ట్ ఆది గారికి చెప్పింది, ఇంకెవరికి చెప్పలేదు, ఏ హీరోకి చెప్పలేదు అనమాట. వేరే స్టోరీస్ వేరే హీరోస్ చెప్పినాం కానీ ఈ పర్టికులర్ స్టోరీ ఫస్ట్ ఆది గారికి చెప్పడం అయింది. ఆ స్టోరీ నరేషన్ అయిన ఒక 2.5 hours తర్వాత ఇంక స్టోరీ బాగుందా బాగాలేదనే డిస్కషన్ పక్కన పెట్టేసి ఆది గారు ఏ లొకేషన్ అయితే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అనే రూట్లోకి వెళ్ళింది. ఓకే, సో శివ గారు యాక్చువల్లీ మీరు ఎన్నో సినిమాల్లో కనిపించి చాలామందిని అలరిస్తూ ఉన్నారు. అయితే ఇది వచ్చేసరికి కొంచెం చాలా విఎఫ్ఎక్స్ చాలా బాగున్నాయి బై ద వే. సో ఏంటంటే ప్రతిదీ కూడా చాలా టాస్క్ ఎక్కువ ఉంటుంది. కొన్ని అంటే షూటింగ్ పర్పస్లో వేరుంటుంది, మనకి స్క్రీన్ మీద చూసేది వేరుంటుంది. అక్కడ ఎవరు లేకపోయినా మనం ఊహించుకుని చేసేటువంటి సిచ్యువేషన్స్కే మనం విఎఫ్ఎక్స్ యాడ్ చేస్తూ ఉంటాం. సో మీకు ఇలాంటి టైప్ ఆఫ్ థింగ్స్లో చేస్తున్నప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారంటే ఏం చెప్తారు? అంటే యాక్చువల్గా నా వర్కింగ్ ప్రాసెస్లో అలాంటి సీన్స్ లేవు. ఓకే, సో ప్రాసెస్ అంతా హ్యూమన్ యాక్టర్ టు యాక్టరే ఉంది. సో ఆది గారితో ఉన్న మధునందనంతో సార్ తోటి రామరాజు గారితో హ్యూమన్తో కాబట్టి కోఆర్డినేషన్ ఉంటుంది, రియాక్షన్ టు రియాక్షన్. వాళ్ళు కూడా ఏంటంటే నా క్యారెక్టర్కి తగ్గట్టు అలా వాళ్ళు ఇచ్చే సజెషన్. సిజ్జు గారు మా ఫాదర్ క్యారెక్టర్ అయితే అలా కాదురా, ఇలా అయితే బాగుంటుందిరా, ఇలా అయితే బాగుంటుందిరా అని
అలా చాలా బాగుంది. అంటే ఫిలిం స్టార్టింగ్ డే నుంచి అండి ఒక పాజిటివ్ వైబ్ ఉండేది. చుట్టూ అరౌండ్ ఎలా ఉంటే సెట్లో వర్క్ చేసిన 20 days 25 days కావచ్చు, డబ్బింగ్ ప్రాసెస్ కావచ్చు, ఫిలిం ఎక్కడ మీట్ అయినా సరే ఒక పాజిటివ్ వైబ్ ఉంది. ఓకే. ఆ పాజిటివ్ వైబ్ మేము మేకింగ్ వీడియో రిలీజ్ చేసిన కానించి కానీ, ట్రైలర్లో కానీ, ట్రీజర్లో కానీ ఆ పాజిటివ్ వైబే ఆడియన్కి అంత దగ్గరగా రీచ్ చేసిందేమోనని నేను బిలీవ్ చేశాను. ఓకే. ఒక డైరెక్టర్ గారు కావచ్చు, క్రూ అందరం వర్క్ చేస్తుంటే చాలా బాగా అనిపించేది. ఓకే. ఏమో తెలీదు, బాగుంది. చలిలో కూడా ఎక్సైట్మెంట్ నాకు బాగా కనిపిస్తుంది. ఆ చలిలో కూడా సార్ రామరాజు గారు వితౌట్ షర్ట్, అవును, డే నైట్ మొత్తం, నైట్ ఈవినింగ్ 6 నుంచి ఎర్లీ మార్నింగ్ 6 వరకు అయినా కూడా సార్ అలానే వర్క్ చేశారు. సార్తో పాటు ఒక 1 hour గ్యాప్ వచ్చింది సార్, క్యారవాన్లోకి వెళ్ళి పడుకోండి మళ్ళీ రావచ్చు అంటే లేదు ఇక్కడే ఉంటారు, క్యారెక్టర్లో ఉంటే అట్లా అలానే కూర్చున్నారు. అవన్నీ కూడా చాలా యాడ్ అయినాయి తెలియకుండా. అన్నపూర్ణమ్మ గారు ఆవిడకైతే పాపము ఆ చెల్లో షూట్ అంతా అయిన తర్వాత షీ వాస్ లైక్ హాస్పిటలైజ్డ్ ఫర్ 1 day పాపము. నిజంగా మీ డెడికేషన్ కి హ్యాండ్స్ ఆఫ్ సార్, అసలు నిజంగా సూపర్. అసలు అయితే సార్ మీరు ఇలాంటి రిస్కీ షార్ట్స్ అని అనాలి ఒక రకంగా, నైట్ అంతా చల్లో వితౌట్, ఇప్పుడు మామూలుగా వెళ్తుంటేనే ఈ చిన్నపాటి చలికే వణుక్కి చచ్చిపోతున్నాం మేము. షూట్ అంతా కూడా ఆర్ట్స్ లో జరుగుతుంది, కంప్లీట్ ఫీల్డ్స్, ఓపెన్ ప్లేస్. సార్ మొన్న వెళ్ళాను సార్ నేను మహేష్ బాబు గారి ఈవెంట్కి, అసలు చెవులు మొత్తం దద్దరిల్లిపోయినాయి ఆ చలికి. అలా ఉంది. సో అంటే సార్ కమింగ్ టు యూ, ఎన్నో క్యారెక్టర్స్ చేశారన్నారు, 600 పైగా సినిమాలు చేశానన్నారు, ఎన్నో చూసుంటారు మీరు. సరే ఇప్పుడున్న సినిమా ఇండస్ట్రీకి అప్పుడున్న సినిమా ఇండస్ట్రీకి ఏమన్నా వేరియేషన్స్ ఏమన్నా ఫైండ్ అవుట్ చేశారా సార్ మీరు మీ పరంగా? లాట్ ఆఫ్ డిఫరెన్స్ అమ్మా. అప్పుడు ఫాలో అయిపోయి షార్ట్లు డివైడ్ చేసుకుని ఆ షార్ట్ ప్రకారం చేసుకుని వెళ్ళిపోయేవారు. ఇప్పుడు అట్ట కాదు, సైన్స్ హెస్ బికమ్ మోర్, ద టెక్నికల్ ఆస్పెక్ట్స్ హెస్ బికమ్ టోటలీ డిఫరెంట్. ఇప్పుడు మేము అప్పుడు ఫిలిం ఒకసారి చేస్తే రెండోసారి చేయడానికి ఆలోచించేవాళ్ళం, సో మానిటర్లు ఎక్కువ చేసేవాళ్ళం. ఇప్పుడు అట్ట కాదు, 10 సార్లు చేసుకోవచ్చు. అప్పుడు మానిటర్స్ లేవు, డైరెక్టర్ ఫైనల్ డిసిషన్, అండ్ ఓకే అంటే ఓకే, ఇంకా మాకు రెండోది చూడడానికి లేదు. ఇప్పుడు ప్రతి షాట్ ప్రతి ఆర్టిస్టు లేచిపోయి మానిటర్ చూసుకొని సరే ఒక్కటి ఇంకోటి చేద్దాం ఇంకొకటి చేద్దాం. సో దాంట్లో ఏంటంటే అప్పుడు ఒక 30 days సినిమా ఫినిష్ చేసేవాళ్ళం, ఇప్పుడు 30 becomes 120 now. ఓకే. అంటే అందరూ మానిటర్ దగ్గరికి వెళ్ళి చూడడం వల్ల సినిమా డిలే అవుతుంది అంటున్నారా? మైట్ బి ఆల్సో. ఓకే. దట్ ఈస్ ఆల్సో వన్ కాజ్. ఇప్పుడు నేను ఎంతవరకు మానిటర్ దగ్గరికి వెళ్ళా, ఓకే, చూడమన్నా కూడా చూడు, డైరెక్టర్ కాలే, ఎస్ ఇఫ్ హి సేస్ yes ఐ యామ్ కరెక్ట్. ఓకే. కెమెరామెన్ లేదు సార్ కొంచెం ఇటు తిప్పాలి రైట్ వన్ మోర్, అంతేగాని నేను పోయి మానిటర్ దగ్గర చూసుకొని సార్ ఇంకొకటి కావాలి, నో. సూపర్ సార్, అసలు బాగుంది. అందరు ఇలాంటి, అంటే ఇప్పుడు వీఆర్ బ్యాక్ టు అవర్ ఓల్డ్ స్కూల్ ప్రిన్సిపల్స్కి వెళ్ళిపోతున్నాం అందరం. ఎవ్రీథింగ్ పూరా ఫస్ట్ కంప్లీట్ సర్కిల్లో స్టార్ట్ ఎక్కడుందో ఎండ్ పాయింట్ దగ్గరికి వచ్చేస్తున్నాం ఆల్మోస్ట్. ఎవ్రీథింగ్ ఎరాలో అన్నీ అలా జరుగుతూనే ఉన్నాయి. సో మీరు ఇందాక నేను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు విన్నాను, నేను అన్నీ నమ్ముతా, మూఢనమ్మకాలు నమ్ముతా, భక్తి నమ్ముతా, దెయ్యం ఉందని నమ్ముతా, అన్నీ నమ్ముతా అన్నారు కదా. అసలు లొకేషన్స్లో ఇలాంటి మిస్టరికల్ సినిమాలు తీస్తున్నప్పుడు కొన్ని థింగ్స్ అవుతుంటాయి, అలా ఏమన్నా జరిగినాయి ఆన్ సెట్స్లో? లేదా? లేదు. ఈ సినిమాకి దైవం ఎక్కువ తోడిచ్చింది మాకు. ఓకే. సో మిస్టరికల్ థింగ్స్ ఏం జరగలేదు. బేసిక్గా స్పిరిచువల్ సినిమా, ఆ వైబ్ అట్ట వైబ్లో యూ కెన్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ బ్యాడ్ అవుతుందని ఎక్స్పెక్ట్ కూడా మనం చేయలేం. అవును, ఎవ్రీథింగ్ ఇస్ స్పిరిచువల్. అటువంటిప్పుడు బ్యాడ్ అవడానికి ఛాన్సే లేదు. ఓకే. అంటే కొన్ని ఏమన్నా ఇన్సిడెంట్స్ జరిగినాయా? లేదు. సో కమింగ్ టు ఇలాంటి ఒక జోనర్ మూవీస్కి మ్యూజిక్ కూడా పర్ఫెక్ట్ సింక్లో ఉంటే ఆ థ్రిల్ వేరే లెవెల్ ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి వాటిని ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళేది అయితే మ్యూజిక్. శ్రీచరణ్ పాకాల గారి గురించి చెప్పారు. శ్రీచరణ్ ఇస్ ఆల్రెడీ నోన్ అండి. ఇప్పుడు ఈ సినిమాతో కొత్తగా శ్రీచరణ్ హిడెడ్ మేజర్ కూడా క్షణం నుండి ఈస్ నోన్ ఫర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ శ్రీచరణ్. ఈ మూవీకి పర్టికులర్గా ఎట్లా చెప్పాను, శ్రీచరణ్ అండ్ మా డిఓపి ప్రవీణ్ బంగారి, దే బోత్ ఆర్ 2 మెయిన్ పిల్లర్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇట్లాంటి మూవీస్కి ఏంటంటే విజువల్స్ అండ్ నెక్స్ట్ మ్యూజిక్, ఆ రెండు కరెక్ట్గా వర్కౌట్ అయితేనే మీకు ప్రాపర్గా వస్తుంది. సో హీ డిడ్ ఎ వెరీ వెరీ గుడ్ జాబ్ శ్రీచరణ్. లైక్ ఆల్మోస్ట్ వీ డిడ్ లైక్ 4 months నడిచింది అనుకుంటా బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ ప్రొడక్షన్ హౌస్లో వర్క్ చేయడం ఎలా అనిపించింది సార్? ఈ ప్రొడక్షన్ హౌస్తో పర్టికులర్గా మీ అందరికీ వన్ ఆఫ్టర్ వన్ మధు గారితో వచ్చారు సార్. ఇది ప్రొడక్షన్ హౌస్ కంటే మోర్ లైక్ ఫ్యామిలీ. అవునా? అంటే
ఏ రోజు కూడా ఏది అడగాల్సిన పని ఉండదు ఈ ప్రొడక్షన్ హౌస్లో. ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ లైక్ ఫ్యామిలీ. అంటే ఏదైనా మనము ఏదైనా ఫంక్షన్కి వెళ్తే ఇంకొంచెం తింటారా ఇంకొంచెం వేసుకుంటారా అన్న టైప్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇక్కడ. ఏ ఇబ్బంది లేకుండా ఎటువంటి అంటే ఇది కావాలి అని అడిగే పరిస్థితి లేకుండా ఎవ్రీథింగ్ వాస్ టేకెన్ కేర్. అన్నిటికంటే ఎక్కువ వాళ్ళు వెరీ ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్. సినిమాకి ఏం కావాలో అది పెట్టారు. ఆ సినిమాకి పెట్టడానికి చాలా ముఖ్యమైనది యాక్టర్స్. వీళ్ళని బాగా చూసుకుంటే సినిమా బాగా వస్తుందని వాళ్ళకి తెలుసు. సో అందరినీ బాగా చూసుకున్నారు. సూపర్ సార్, మీరేం చెప్తారు సార్? చెప్పేది ఏముంది, బట్ వన్ థింగ్, మాకు ప్రొడ్యూసర్స్తో పెద్ద కాంటాక్ట్స్ లేవు. ఓకే, మాకు డైరెక్టర్ డైరెక్ట్ కాంటాక్ట్. ఫస్ట్ కాంటాక్ట్ ఆఫ్ ద మూవీ వాస్ డైరెక్టర్, లాస్ట్ ఆఫ్ ద కాంటాక్ట్ ఆఫ్ ది మూవీ కూడా డైరెక్టర్. మధ్యలో ఎప్పుడో అక్కడక్కడ ప్రొడ్యూసర్ చూసాం కానీ ఓకే పెద్ద మూమెంట్ పెద్ద లేదు, మాకు డైరెక్టరే. అండ్ ఫస్ట్ డే మాకేం ట్రీట్మెంట్ ఇచ్చారో టిల్ ద లాస్ట్ డే సేమ్ ట్రీట్మెంట్. దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద ట్రీట్మెంట్, నథింగ్. అదే అంత బ్యూటిఫుల్ ప్రొడక్షన్ హౌస్ ఆర్ నాట్ సీన్ సో ఫార్. సూపర్. మీరు చెప్పండి శివ గారు. ఆల్రెడీ చెప్పేశారండి, అందరు చెప్పేశారు, అందరి మాట మీ మాట అంటారు. వెరీ కంఫర్ట్. మామ అని కాదు, ఇట్స్ వెరీ కంఫర్ట్. ఓకే సార్, మీరు చెప్పాలి సార్. యాక్చువల్లీ వాళ్ళందరూ అంటే యాక్టింగ్ పరంగా వాళ్ళకు ఉన్నటువంటి బెనిఫిట్స్, మీరు అంటే ఏదైనా ఒకటి కావాలన్నా ఫస్ట్ మీకే చాలా ఇంపార్టెంట్. సార్ పలానా రోజు పలానా షూట్ పలానా చోట పలానా లొకేషన్లో ఎంతమంది ఆర్టిస్టులు ఇన్ని కావాలని చెప్పి మీరు చెప్తారు. మీకు ఎక్కడైనా కూడా అలాంటిది ఏదన్నా? లేదండి, దే ఆర్ వెరీ ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్. అండ్ ఇంకా యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ చెప్పాలంటే బోత్ రాజశేఖర్ గారు అండ్ మహేందర్ గారు ఇద్దరు కూడా ఎలా చెప్పాలంటే, నేను ఎక్కడైనా ఎక్కువ బడ్జెట్ ఏమైనా ఎక్కువైపోతుందేమో ఎందుకులే. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మా క్లైమాక్స్ సీక్వెన్స్ ఇవన్నిట్లో మోర్ దెన్ 300 పీపుల్ జూనియర్స్ ఉండేది. సో ఫైటర్స్ ఒక 20-25 మంది, జూనియర్స్ 300 పీపుల్ అట్లా ఉండేది. సో ఏమైనా తగ్గిద్దామా ఏదైనా వద్దండి, మీకు విజువల్లీ ఎట్లా కావాలనుకుంటారు అట్లే చేయండి. సో డోంట్ కాంప్రమైజ్. సో వాళ్ళే అంటే మోర్ దాన్ పేపర్ మీద క్యాలిక్యులేషన్ చేసే ప్రొడ్యూసర్స్ కన్నా కూడా దే బిలీవ్డ్ ఇన్ ద స్క్రిప్ట్. స్క్రిప్ట్ చూసే అవుట్పుట్ ఎట్లా వస్తుంది అని దే ఆర్ ఫీలింగ్ దట్. సో దాన్ని బేస్ చేసుకొని దే ఆర్ ఆ గట్ ఫీలింగ్తో వెళ్ళేప్పుడు. అండ్ సి ఎనీ ప్రొడక్షన్ బేసిక్గా సినిమా ఈస్ నాట్ ప్యూర్లీ కామర్స్ అండి. ప్యూర్ కామర్స్ సినిమా వర్కౌట్ అవ్వదు. సో ప్రొడ్యూసర్స్ దే నీడ్ టు హ్యావ్ సర్టన్ కైండ్ ఆఫ్ మ్యాడ్నెస్ టు డూ ఏ మూవీ. ఎందుకంటే సినిమా పర్సంటేజ్ సక్సెస్ ఎంత ఉంటుందండి? నాట్ ఈవెన్ లైక్ 5 to 10% ఉంటుంది. సో పేపర్ మీద వేసుకొని చేయాలి అంటే సినిమా అవ్వదు ఎట్టి పరిస్థితులు. సో ఆ ప్యాషన్ ఉంది కాబట్టే బడ్జెట్స్ పెరిగినాయి. మాకు బడ్జెట్స్ పెరిగాయి డెఫినెట్గా. నైట్ షూట్స్ మాది మోర్ దాన్ 60% నైట్స్. సో నైట్స్ అంటేనే అన్ప్రిడిక్టబిలిటీ ఉంటుంది. సో నైట్ 6 నుంచి మార్నింగ్ 6 వరకు ఉన్న యాక్టర్స్ కూడా అండి దే కోఆపరేట్ వెరీ వెల్. పాప మధ్యలో జ్వరాలు వచ్చినాయి, దెబ్బలు తగిలినాయి, రకరకాలు జరిగాయి. బట్ ఎవ్రీ వన్ అంటే లైక్ ఇమాజిన్ ఫీల్డ్స్ ఇంకంత షూటు అంతా ఇది ఉండాలి కదా, మొత్తం నైట్ మొత్తం ఉండి బాడీ ఎంత సహకరించి. అన్నపూర్ణమ్మ గారు రామరాజు గారికి అయితే నేను దండం పెట్టాలి. అంటే మేమన్నా సరే వేరే ఏజ్ గ్రూప్, వాళ్ళిద్దరూ అసలు అంటే దే నెవర్ సెడ్ నో ఫర్ ఎనీథింగ్. అంటే ఏదో పైన చికాకు వస్తుంది కదా, చాలా బాబు పోదాం మనం అని. నెవర్ ఎవర్. ఆ ఏజ్ వచ్చినా ఇలా ఉండాలని మాకు రోల్ మోడల్స్ అని చెప్పాలి. యాక్చువల్ రోల్ మోడల్స్ అని చెప్పాలి. డిసిప్లైన్ ఓకే, ఎట్లుండాలి ఏంది డిసిప్లైన్. అండ్ ఒకరోజు ఒక పర్టికులర్ సీన్కి మధ్యాహ్నం షూటు, ఎండ, ఇట్స్ ఆల్రెడీ 1:30-2 o'clock. కానీ నాకు ప్రాబ్లం ఏంటంటే జూనియర్స్ అందరూ నిలబెట్టున్నాం అంతా. సో జూనియర్స్ ఒక్కసారి వదిలేసాము అంటే మళ్ళీ దొరకరు చేతికి. సో అందరూ నిలబెట్టున్నాము. ఈ పక్కన ఒక షార్ట్ తీసాము, ఆల్మోస్ట్ 1/2 kilometer వీళ్ళందరినీ క్రాస్ చేసి ఆ ఫీల్డ్స్ అటుపక్క పోయి మళ్ళీ తీయాలి షార్ట్. సో 2 అయిపోయింది టైము, ఫుడ్ టైం. సో సార్ దగ్గరికి వచ్చి సారు అండ్ సిజు మేనన్ గారు ఇద్దరు, సిజు గారు దగ్గర వచ్చి సార్ ఏమనుకోవద్దు అని సరిపోతుంటే లేదు మాకు అర్థమైంది, జూనియర్స్ ఇంత పెట్టుకుని ఏం చేస్తాను, పర్లేదు ఉంటారు. అట్లా దే స్టూడ్ ఇన్ దర్ ప్లేస్ ఫర్ అవర్ ఓన్ 1.5-2 hours లైక్ దట్ ఫర్ ద సన్. దే స్టూడ్ లైక్ దట్. సార్ అయితే ఐ నాట్ ఎగ్జాగరేటింగ్ అట్ ఆల్. ఇది నాకు అర్థమవుతుంది, ప్రతి ఒక్కళ్ళు ఎంత పే ఆఫ్ చేశారన్న తెలుస్తుంది. ఈవెన్ ట్రైలర్ చూస్తుంటేనే ఈసారి ఆది గారికి హిట్ పక్కా అనిపించింది. ఎందుకంటే అసలు బ్రిలియంట్ గా అనిపించింది. ఎవ్రీ ఫ్రేమ్, ఆయన లుక్ కానీ, ఆ ఎంట్రీలో గోమాతతో వచ్చేది కానీ నాకు భలే నచ్చింది. అసలు ఎవ్రీథింగ్, విఎఫ్ఎక్స్ మాత్రం భలే అనిపించింది. ఒకటి టీజర్లో ఒక షాట్ ఉంది, పర్టికులర్లీ ఐ హావ్ టు మెన్షన్ దట్.
ఒక షాట్ లో ఆయన కంట్లో నుంచి డ్రాప్లెట్ పడుతుంటే దానిలోంచి మన టైటిల్ Title. వచ్చింది చూసారు. దట్ వాజ్ బ్రిలియంట్ థాట్ యాక్చువల్లీ. నాకు బాగా నచ్చింది ఎవ్రీథింగ్. అయితే ఐ జస్ట్ వాంట్ టు క్లోజ్ అవర్ ఇంటర్వ్యూ విత్ ఒక్కొక్క మూఢనమ్మకాలు మనం వింటూ ఉంటాం కదా, చిన్ని చిన్ని థింగ్స్. సో అలాంటి మీరు విన్నది ఏదన్నా ఒకటి చెప్పండి. ఇప్పుడు సపోజ్ నల్ల పిల్ల వస్తే వెళ్ళకూడదు కూర్చోవాలంటారు కదా, అలా ఒక్కొక్కటి చెప్పండి. విల్ క్లోజ్ అవర్ ఇంటర్వ్యూ. ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం సార్? మీరు స్టార్ట్ చేద్దాం. నాకు నమ్మకం లేదు. ఒక విన్నది చెప్పమంటున్నాను సార్. విన్నది చాలా ఉన్నాయి, బొచ్చులు ఉన్నాయి, చెప్పాలంటే ఈ సరిపోదు. ఒకే ఒకటి చెప్పండి సార్. నలుగురు నాలుగు చెప్తారు. పిల్లి దాటి పిల్లి వస్తే నల్ల పిల్లి వస్తే అసలు సమస్య లేదు. వెళ్ళరు. ఎందుకు గుమ్మం దాటుతా ఉంటే ఎవడ తుమ్మితే చాలు ఇమ్మీడియట్ గా లోపలికి వెళ్ళి ఒక గ్లాస్ మధ్య తాగి కొన్ని నిమిషం కూర్చొని బయటికి వెళ్తాం. ఓకే సార్ చెప్పారు. మీరు మధు గారు సడన్ గా అడిగితే గుర్తురాట్లేదు పాపం. నిమ్మకాయలు కుంకుమ నిమ్మకాయలు దాటొద్దు అంటారు కదా, ఈ విషయం అదొక మూఢనమ్మకం. ఓకే, తుమ్ము అయిపోయింది. పిల్లి అయిపోయింది, నిమ్మకాయలు అయిపోయినాయి. ఇంకేమైనా ఉన్నాయా? నేను మేజర్ గా ఫాలో అయితే యాక్చువల్లీ తుమ్మినక కూడా ఒక సైంటిఫిక్ రీజన్ అని తెలుసు కదా. మనం తుమ్మినప్పుడు హార్ట్ స్టాప్స్ ఫర్ స్ప్లిట్ సెకండ్. ఓకే, తుమ్మగానే మనం ఏదన్నా ఇమ్మీడియట్ ఏదైనా పనిలోకి వెళ్ళాలంటే యువర్ బాడీ విల్ నాట్ కోఆపరేట్, అందుకే కూర్చోమంటారు. ఓకే సార్, ఇప్పుడు ఆయనకి ఏమన్నా చెప్తారా, మీరు హెల్ప్ చేస్తారా? మూఢనమ్మకమా? ఏమో తనే గోర్లు నైట్ టైం గోర్లు కట్ చేద్దాం అంటారు. ఎందుకు కుక్క ఇంట్లో ఉండి ఊరెడితేనే భయపడతాం. ఏమో దేవులు వచ్చే అవును అన్నదంటే అయిపోయింది. ఎక్కడా ఏదండి సార్? ఉన్నాయమ్మా చెప్పడానికి. సార్ మీరు చెప్పండి సార్ ఒకటి. మన దీంట్లో ఉండేది ప్రతిదీ లైక్ దేర్ ఇస్ ఎ రీజన్. ఇప్పుడు తుమ్మన్నారు, దానికి ఒక రీజన్ ఉంటుంది. గోర్లు కట్ చేస్తాం, దానికి ఒక రీజన్ ఆబ్వియస్లీ వి నో దట్. బేసిక్ పాయింట్ ఏంటంటే ఇవన్నీ కూడా మన దీంట్లో ఉన్న మన లైక్ శాస్త్రం ప్రకారం ఏముంది, మన కల్చర్ లో ఏముందంటే యూ కెన్ క్వశ్చన్ ఎనీథింగ్. యూ కెన్ క్వశ్చన్ ఎనీథింగ్. దేవుని క్వశ్చన్ చేయొచ్చు, ప్రతిదానికి క్వశ్చన్ చేయొచ్చు. క్వశ్చన్ చేసినప్పుడు నీకు ఆన్సర్ దొరకలేదు అనుకోండి, దాన్ని వదిలేయమంటారు. అక్కడ ఆన్సర్ లేకపోయినా సరే నువ్వు మళ్ళీ ఫాలో అవుతుంటే అది మూఢనమ్మకం అవుతుంది. ఇప్పుడు గోర్లు కట్ చేసేది మీకు మామూలుగా చెప్పారు అనుకోండి, ఇంట్లో గోర్లు కట్ చేయొద్దు, ఇది కానీ ఫుడ్ లోకి వెళ్ళిందంటే ఇండైజెషన్ అవుతుంది అనేసి ఇంట్లో పేరెంట్స్ వాళ్ళని చెప్తే పని చూసుకొని మళ్ళీ కట్ చేస్తాం. అదే వచ్చి రే దరిద్రం రా, నీకు ఆస్తి రాదురా, ఏదో రాదురా, నీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ కి మనం బకెట్ లో వాటర్ అంటే ఇప్పుడు షవర్స్ వచ్చాయి కానీ ఇప్పుడు బకెట్ లో వాటర్ ఇచ్చేసేది. సో అడుగులో మట్టి ఉంటది, అంటే అప్పుడు తీసుకొచ్చి బావిలో తీసుకొచ్చి పోసేటప్పుడు అడుగులో మట్టి ఉంటది. సో అందుకని ఏమంటారు అంటే అని అంటారు. అలా చెప్తే ఎవరు అంటారు కదా, అడగంటే నీళ్ళు కానీ పోసుకున్నారు అంటే అతగారు ఆస్తి రాదురా అంటారు. దానికి ఏదో ఒకటి పెడితేనే భయం ఉంటుంది. సో మన దాంట్లో ప్రతి దానికి ఒక రీజన్ ఉంది. దేర్ ఇస్ రీజన్ బిహైండ్ ఎవ్రీథింగ్ అన్నమాట. సో ఇది కాలం. ఇప్పుడు ఈ బకెట్ కి మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. షవర్ వస్తుంది, కొన్ని ఇప్పుడు ట్యాప్ తిప్పినా కూడా ఇట్ విల్ బి గుడ్ ఓన్లీ మోస్ట్లీ, బట్ షవర్ వస్తుంది. ఇప్పుడు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది ఫాలో అయితే అది మూఢనమ్మకం అవుతుంది. కానీ అది ఇఫ్ యూ టేక్ గో బ్యాక్ 15 years ఇట్స్ నాట్ ఎ మూఢనమ్మకం. సో ఓకే, ఫైనలీ ఐ విష్ a very great success రావాలని శంబాల ద్వారా. మీ అందరికి ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలని, ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ లో మమ్మల్ని అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మన ప్రొడ్యూసర్స్ కి మంచిగా కాసులు కురవాలని శంబాలతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. సో December 25th క్రిస్మస్ రోజున, మంచిగా క్రిస్మస్ హాలిడేస్ రోజున మంచి హిస్టారికల్ మూవీ శంబాల మన థియేటర్స్ లోకి వచ్చేసింది అనమాట. సో డోంట్ మిస్ టు వాచ్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. సో ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తున్నానండి వోల్గా వీడియోస్. దిస్ ఈస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనందు. కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్ ఫర్ 18 million subscribers.